The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Before we participate in the Lord's table, shall we turn to 2 Corinthians chapter 6. ప్రభు బలిలో పాలు పెంచడానికి మునుపుగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2 Corinthians 6 chapter from verse 14 through 7th chapter first verse. 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం నుండి 7వ అధ్యాయము మొదటి వచనం వరకు చదువుకుంటాము. 2 Corinthians 6:14 through 7:1. These 6 verses responsively. 2 కొరింథీ 6వ అధ్యాయము 14 నుంచి 7వ అధ్యాయం మొదటి వచనం వరకు కూడా మనకు కొన్ని వచనాలు కలిసి ఉన్నాయి. ఇవన్నీ మనము మార్చి చదువుకుంటాము. 14వ వచనం చదువుతున్నాను. మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడిలాగూ సెలవిచ్చుచున్నాడు. చదవండి. ప్రజలందరూ కావున వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు. మరి నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమారులను కుమార్తెలనై ఉందురు, మీ సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకునొచ్చు, శరీరమునకును ఆత్మమునకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. Shall we pray? ప్రార్థన చేసుకుంటాము. Father, we praise Thee for enabling us to gather for this second worship service on this Lord's Day. తండ్రి ప్రభా, ఈ యొక్క ప్రభు దినాన రెండవ ఆరాధన ప్రభా మరి కొరకై రాగలిగిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. Lord, we thank Thee for the dear ones whom Thou hast brought for the first worship service and also to this second one. తండ్రి, ఎవరైతే ప్రియులు మొదటి ఆరాధన కొరకలో వచ్చారో వారిని బట్టి వందనాలు. ప్రభా, ఇక రెండవ ఆరాధన కార్యక్రమంలో కూడా వచ్చిన వారిని బట్టి వందనాలు. Lord, we thank Thee for reminding us of the eternal love, unique love and unparalleled love which Thou hast shown on the cross of Calvary to redeem every one of us. వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా విమోచించడానికి కొరకై కలువరిశిలో మీరు చూపించినటువంటి మీ నిత్యమైనటువంటి ప్రేమ ప్రభా, మరి ప్రత్యేకమైనటువంటి ప్రభా, ఏమాత్రము కూడా దాన్ని పంతుల ప్రభా మరి పోలిక లేనటువంటి ఆ గొప్ప ప్రేమతో మాకు చూపించినందుకు నీకు వందనాలు. Thank Thee for the time of worship. ఆరాధన సమయాన్ని బట్టి నీకు వందనాలు. And also we thank Thee for the rain also. అదే సమయంలో వర్షమును బట్టి నీకు వందనాలు. Now before we participate in the table, once again we are looking unto Thee so that Thou may speak unto us. మరొకసారి బలలో పాలు పొందటానికి మునుపుగా ప్రభా మేము దాంట్లో యోగ్యంగా పాలు పొందినట్లు మీరు మాతో మాట్లాడాలని మేము చూస్తున్నాం. Lord, we are people of many failures. ప్రభా, మేము అనేకమైన వైఫల్యములు కలిగిన ప్రజలమే. That's why we need Thy word. అందుచేత మీ వాక్యం మాకు అవసరం. Thy word is a lamp unto our feet and a light unto our path. ప్రభా, నీ యొక్క వాక్యము మా యొక్క పాదములకు ప్రభా దీపము, మా యొక్క త్రోవకు వెలుగునై ఉంది. As both of us, as we are standing before Thy precious people, we do acknowledge that we are unprofitable servants. ప్రభా, మేము ఇరువురం కూడా ప్రభా నీ ప్రజల ఎదుట అమూల్యమైన వారి నిలబడుతుండగా నిష్ప్రయోజనమైనటువంటి దాసులమని ఒప్పుకొనుచున్నాం. Lord, touch our lips, touch our tongues, touch our mouths, O Lord, with the coals that are taken from the altar. బలిపీఠం నుంచి తేబడినటువంటి ఆ యొక్క నిప్పుల చేత మా యొక్క నాలుకను, మా యొక్క పెదవులను, గొంతుకులను ముట్టండి. Put the right word in our mouth. సరైన మాటలు మా నోట ఉంచండి. Keep us free from wandering thoughts. చంచలమైన తలంపుల నుంచి దూరపరచండి. The seed that is sown may not be taken away, O Lord, by the fowls of the air. తండ్రి, విత్తబడేటువంటి ఈ యొక్క వాక్య విత్తనాన్ని ఆకాశ పక్షులు ఎత్తుకొని పోకుండానట్లు చేయండి. We are bringing all of us under the sprinkling of Thy precious blood. మమ్మల్ని నీ యొక్క ప్రశస్తమైన రక్త ప్రోక్షణం తెస్తున్నాం. Ascribing all glory unto Thy holy name and expecting great things. In Jesus' precious name we pray. సమస్తమైనటువంటి మహిమ నీ గొప్ప నామమునికి ప్రభు ఆపాదిస్తూ మీ ఎదురు నుండి గొప్ప సంగతులను ఆశిస్తూ ప్రభు రక్షకుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రశస్త నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. Few years back, when I was working in the government, on one occasion I was asked to inquire of the failure of a big embankment, that is a bund. కొన్ని సంవత్సరాల క్రితం నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న సమయంలో మరి
ఆనకట్ట ఒకటి ఉండింది, దాని గురించి విచారణ చేసే దాని కొరకై నన్ను పంపించారు. Maybe 10 years back or 15 years back, like that. బహుశా 10-15 సంవత్సరాల క్రితం అది. And the contractors and the engineers constructed it with nearly 100 crores, almost more than 30 meters height earthen embankment to store the water. గనక ఈ ఇక్కడ ఉండేటువంటి నిర్మాణకులు మరి ఇంజనీర్లు 30 అడుగుల ఎత్తున ఆ యొక్క మరి ఆనకట్ట 30 meters. 30 మీటర్లు అది కట్టారు ఎత్తున. అది నీళ్లు నిలువ చేసి దాని కొరకే వారు నిర్మించారు. So it is one of the reservoirs in the state. కనుక అది రాష్ట్రంలోనే నీటి నిల్వ కొరకైనటువంటి ఒక రిజర్వాయర్లో ఒకటి. After constructing the reservoir, అది ఆ యొక్క ఆనకట్ట అది కట్టిన దాని తర్వాత so from the river they have filled that reservoir with water. ఆ నది నుంచి వచ్చేటువంటి నీటితో ఆ నీటి నిల్వ స్థలాన్ని వారు నింపి పెట్టారు. The government spent more than 100 crores for that. దాని కొరకే ప్రభుత్వం వారు దాదాపుగా 100 కోట్లు వెచ్చించారు. After that reservoir is filled for 50% or 60% of its capacity, దాని ఉన్నటువంటి సామర్థ్యానికి దాదాపు 50-60% వరకు నీళ్లు వచ్చిన తర్వాతే, so today they have filled the reservoirs, let us say, అంటే అనుకుందాం ఈ రోజు ఆ యొక్క నీటి నిల్వ స్థలంలో నీళ్లు నింపడం మొదలు పెట్టారు. without supplying water to even 1 acre of land, within 2 days all the water in the reservoir is dissipated. కనుక చూడండి, కనీసం 2 ఎకరాలకు కూడా నీళ్ళు అది పంపించడానికి మునుపుగానే 2 రోజుల్లోనే పూర్తిగా ఆనకట్ట కట్టారు, కానీ నీళ్ళన్నీ కూడా దాంట్లో నుంచి వెళ్ళిపోయాయి. And some of the water is going through the foundation coming to the other side. కొన్ని నీళ్ళు ఏంటంటే ఆ పునాదుల కింద నుంచి వచ్చేసి అటువైపు వస్తున్నాయి. And some of the water, maximum water is coming through the body of the embankment to the other side. మరి ఎక్కువ నీళ్లు ఆ యొక్క ఆనకట్టలో నుంచి అటువైపు వచ్చేస్తా ఉన్నాయి. And now the government was in it was worrying because it spent nearly more than 100 crores. ఇప్పుడు ప్రభుత్వం వారు ఎంతో దాన్ని బట్టి చింతించారని దాదాపుగా 100 కోట్లు వెచ్చించారు. And then the government appointed me as an inquiry officer for that. దాని కొరకే విచారణ చేసేదాని కొరకే అధికారిగా ప్రభుత్వం నన్ను నియమించారు. Maybe faulty construction or faulty design or faulty execution, to fix the responsibility on some people. కనుక అక్కడ తప్పిదం ఎక్కడ జరిగిందా, నిర్మాణంలో జరిగిందా, లేకపోతే ప్రణాళిక తప్ప, లేకపోతే వారు చేసిన పని తప్ప అని చూడడానికి నన్ను పంపించారు. So I have gone there. అంచేత అక్కడికి వెళ్ళాను. After inspecting that thing, and that evening this press conference, everywhere it will be there. కనుక దాని అంతా విచారణ చేసిన తర్వాత ప్రతి స్థలంలో కూడా ఈ వార్తల్లో వారు వస్తారు కదా అడగటానికి కొరకే, అలాగ వచ్చారు. So the paper reporters or the TV channels, what is the reason for this? Because it is a big news. అది చాలా పెద్ద వార్త గనక ఈ టీవీ ఛానల్స్లో వచ్చేటువంటి ఆ వారు కావచ్చు, లేకపోతే దినపత్రికల్లో ఉండేటువంటి వార్తలు అందించి వారందరూ వచ్చారు. So they asked some technical questions, and for some of them I have answered, some of them I just postponed. Okay, we are going to investigate. కనుక వాళ్ళు దానికి సంబంధించిన సాంకేతిక పరమైనటువంటి కొన్ని ప్రశ్నలు విలేకరులు అడిగినప్పుడు కొన్నిటి జవాబు చెప్పాను, కొన్నిటిని వాయిదా వేసి దాని తర్వాత తెలుస్తుంది ఎలాంటివి చెప్పాను. And after the conference is over, press conference is over, ఈ విలేకరులతో ఉండేటువంటి ఆ సమావేశం అయిపోయిన తర్వాత I was in the guest house. నేను నా గెస్ట్ హౌస్ లో ఉన్నాను. 2 Christian journalists are also there. అక్కడ 2 క్రైస్తవులైన విలేకరులు ఉన్నారు. And they met me separately. వారు మరి ఒంటరిగా నన్ను కలుసుకున్నారు. Maybe they must have came to me to get some extra information to publish in their papers. వారి యొక్క పత్రికల్లో ముద్రించడానికి ఇంకా అధికమైన సమాచారం నేనైనా చెప్తానేమని వచ్చారేమో. And they asked me a direct question. వారు నేరుగా నన్ను ఒక ప్రశ్న వేశారు. I know that they are Christians because of their names, they are Christian names. వారి క్రైస్తవ పేర్లు ఉన్నాయి కనుక వాళ్ళు క్రైస్తవులు నాకు తెలుసు. And they know that I am a Christian by knowing my name. They approached a little bit with freedom. కనుక నేను క్రైస్తవు నా పేరు పెట్టి వాళ్ళకి తెలిసింది కాబట్టి కొద్దిగా మరి స్వాతంత్రంతో నా దగ్గరకు వచ్చారు. Then they asked a question. వాళ్ళను ప్రశ్న అడిగారు. You have investigated this type of cases so many in our state. మన రాష్ట్రంలో ఇలాంటి సంగతులు చాలా మీరు మరి విచారణ చేసి And చూశారు. for so many years you are in this job. ఈ ఉద్యోగంలో మీరు అనేక సంవత్సరాలు ఉన్నారు కదా. What is the greatest invention you have invented, or out of your research, out of your investigations, what is the greatest thing you learned so far? That is the question. వారు వేసిన ప్రశ్న ఏంటంటే, మీరు చేసిన విచారణలోకెల్లా మీరు పరిశోధించినటువంటి వాళ్ళన్నింటిలో కూడా మీరు చేసిన అన్నింటిలో కూడా అన్నిటికంటే గొప్ప పని ఏదనుకుంటారు అని అడిగారు. What you have learned from this life, total life? ఈ జీవితం అంతటి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు దీని ద్వారా అని అడిగారు. Then I said to them, నేను వాళ్ళతో చెప్పాను, if I tell the answer, you will never publish it in your papers. నేను జవాబు చెప్తే మీ యొక్క పత్రికల్లో దాన్ని అసలు ముద్రించరు అన్నాను. Then what is it, sir?
వాళ్ళు అడిగారు అదేంటి చెప్పండి సార్ Then అన్న. I told, నేను అన్నాను every human being that is born in this world needs salvation, the forgiveness of sins. This is the greatest invention what I have invented of my 50 years of life, 10 years back. కనుక 10 సంవత్సరాల క్రితం ఏం చెప్పానంటే గత 50 సంవత్సరాలుగా నేను నేర్చుకున్నటువంటి సంగతి పరిశోధించి తెలుసుకున్న గొప్ప సంగతి ఏంటంటే ప్రతి మానవుడు పాపిగా పుట్టాడు కనుక ప్రతి మానవునికి రక్షణ అనేటువంటిది పాపక్షమాపణ అవసరం అని చెప్పా. The most important thing in the life of every human being that is born in this world is salvation, is forgiveness of sins. Then I asked them, how many of you are going to publish it tomorrow? నేను అడిగాను ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవునికి చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే వారి పాపల నుంచి క్షమాపణ పొందటం రక్షణ పొందటం అనేది ప్రాముఖ్యం. ఇప్పుడు చెప్పండి మీరు ఎంతమంది నేను చెప్పింది మీ పత్రికల్లో ముద్రిస్తారన్న? Of course, nobody has published it. దాన్ని నిజంగా ఎవరు ముద్రించలేదు. But the thing is, అయితే అక్కడ సత్యం for ఏంటంటే every human being that is born in this world, forgiveness of sins, salvation is the most important thing because that will decide our eternal destination. చూడండి ఈ లోకంలో జన్మించినటువంటి ప్రతి మానవుడికి కూడా పాప క్షమాపణ రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే అది మన నిత్యమైనటువంటి గమ్యస్థానాన్ని అదే నిర్ణయిస్తుంది. Riches are not important. చూడండి ధన సంపద అనేది ప్రాముఖ్యం కాదు. If God gives you riches, that is well and good. Very many rich people are there in the Bible. If God has not given you riches, you need not run after them. చూడండి దేవుడే కానీ నీకు ధనం ఇచ్చినట్లయితే దానివల్ల ఏం పర్వాలేదు. ఎందుకంటే బైబిల్లో కూడా చాలా మంది ధనవంతులు ఉన్నారు. అయితే ధనం లేకపోతే దాని ఎంట ప్రాకులాడొద్దు. Abraham is a rich man. అబ్రహాం ధనవంతుడు, David is a rich man. దావీదు ధనవంతుడు, Solomon is the richest man. సొలొమోను అందరికన్నా ధనవంతుడు. Many rich people are there. ఇలా చాలా మంది ధనవంతులు If ఉన్నారు. God gives you riches, that is well and good. సో దేవుడు నీకు ధనం ఇస్తే చాలా మంచిది. Not only that, అంతేకాదు our job is also not important. మన ఉద్యోగము అంత ప్రాముఖ్యం If కాదు. God gives you a good job, it is okay. It is an ordinary job. There is no problem at all. దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇస్తే చాలా మంచిదే. సామాన్యమైనటువంటి ఉద్యోగం ఇచ్చినా పర్వాలేదు. If God gives you beauty, that is good. దేవుడు నీకు అందం ఇస్తే మంచిది. If He has not given you beauty also, that is also good. దేవుడు నీకు అందం ఇవ్వకపోయినా మంచిదే. In the Bible, బైబిల్లో Moses is a very beautiful man. చూడండి మోషే చూడడానికి ఎంతో సుందరుడు. David is a beautiful boy. తర్వాత దావీదు గురించి కూడా మనం చూస్తాం ఏంటంటే Joseph is beautiful. సౌందర్యంగా లేవాడు. యోసేపు కూడా ఎంతో సుందరుడు. Sarah is beautiful. అదే రీతిగా షారా ఆమె సౌందర్యవతి. Rachel and Esther are beautiful people. రాహేలు ఎస్తేరు వీరు కూడా వారెంతో సౌందర్యం If కలిగిన God వారు. gives you beauty, that is well and good. We need not run after it. దేవుడు అందము సౌందర్యం ఇస్తే మంచిదే, లేకపోతే దాని వెంట పరిగెత్తొద్దు. Because all these things are temporal, none of these things will determine thy eternal destination. ఏం చేతండి ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి సంగతులు. వీటిలో ఏ ఒక్కటి కూడా నిత్యమైనటువంటి గమ్యస్థానాన్ని ఏమాత్రం నిర్ణయించవు. Salvation is the most important thing in a human life. మానవ జీవితంలో రక్షణ అతి ప్రాముఖ్యమైనటువంటి సంగతి. Next to salvation, రక్షణ తర్వాత God expects you and me to lead a separated life. దేవుడు నీవు నేను కూడా ప్రత్యేకమైన జీవితం జీవించాలని కోరుతున్నాడు. If you join your child in the school, మీరు మీ పిల్లల్ని స్కూల్లో చేర్చినప్పుడు and if that student or the child is careless and he cannot get good marks, చూడండి ఆ అబ్బాయి లేకపోతే ఆ అమ్మాయి నిర్లక్ష్యంగా ఉంటే సరైనటువంటి విధానం చదవలేరు, మార్కులు రావు. and the child cannot become the best child in the college or school, లేక ఆ స్కూల్లో కావచ్చు కళాశాలలో కావచ్చు శ్రేష్టమైన విద్యార్థిగా బిడ్డ కాలేరు. in a similar way in the Christendom also, అదే రీతిగా క్రైస్తవ్యంలో కూడా after you are saved, if you want to become the best child of God, you must be very careful. You should not be careless. You should not be worldly. చూడండి నువ్వు దేవుని బిడ్డగా ఒకసారి అయిన తర్వాత నువ్వు శ్రేష్టమైనటువంటి దేవుని కుమారుడు కుమార్తె కావాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. లౌకికంగా లోకస్తుడిగా ఉండకూడదు. And when you discern the things which are right and which are wrong, never lower your standards to decide which are right and which are wrong. తర్వాత ఏది మంచి ఏది తప్పు అనేది నిర్ణయించేటువంటి విషయంలో కూడా ఏమాత్రం కూడా నీకు అంతస్తుని స్థాయిని నువ్వు తగ్గించుకొని కిందికి రాకూడదు. Sometimes Satan in a subtle way, what he will do? కొన్నిసార్లు సాతానుడు యుక్తిపరంగా ఏం చేస్తాడంటే He will keep some other Christians also before our eyes who are very compromising and also indisciplined. చూడండి వాడు మన ఎదుట కొంతమంది మరో క్రైస్తవులు కూడా పెడతారు. వారెంతో క్రమశిక్షణ లేకుండా ఉంటారు, అన్ని సంగతులు రాజీ పడిపోతుంటారు. అలాంటి వారిని మన ముందు పెడతాడు. And sometimes the Satan will provoke us. కొన్నిసార్లు సాతానుడు మనల్ని రెచ్చగొడుతుంటాడు. Yes, they are also Christians. చూడండి వాళ్ళు క్రైస్తవులే They కదా, are compromising with the word. వారు లోకంతో రాజీ పడుతున్నారు కదా, They are living as they like. వాళ్ళు ఇష్టానుసారంగా They are also జీవిస్తున్నారు. going to the church on Sundays. వాళ్ళు ఆదివారం సండే ఆ మందిరానికి వెళ్తున్నారు And కదా, they are worshipping. వారు ఆరాధిస్తున్నారు కదా. Why you are so strict in your life? నీవెందుకని ఇంత ఖచ్చితంగా ఉంటావు నీ జీవితంలో అంటాడు. Don't lower your standards by seeing such compromising
or undisciplined Christians. కనుక జీవితంలో అలాంటి క్రమశిక్షణ లేని ఈ యొక్క రాజీ పడిపోయేటువంటి క్రైస్తవులను చూసి నీ ఆత్మీయ స్థాయి కిందకి తగ్గించకూడదు. If you want to be the best child of God, God's word is our standard. నీవు దేవుని యొక్క శ్రేష్టమైన కుమారుడుగా కుమార్తె కావాలంటే దేవుని వాక్యమే మనకి దానికి కొలబద్ద. God desires, God demands a life of separation voluntarily out of the love towards God. దేవుడు మన ఎదురు నుండి ప్రత్యేకమైనటువంటి ఆ జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని మన ఇష్టపూర్వకంగా ప్రభు మీద నా ప్రేమను బట్టి మనం జీవించాలని కోరుతాడు. Not out of compulsion. ఏదో బలవంతాన్ని బట్టి కాదు. Yes, our separation, life of separation must be voluntary and deliberate also. Everybody must know that you are a Christian. కనుక క్రైస్తవ జీవితం, ప్రత్యేకమైన జీవితం అనేది ఇష్టపూర్వకంగా అందరూ చూసి తెలుసుకునేటట్టుగా జీవించాలి. You must be separated from all the evil. మనం ప్రతి కీడు అంటే చెడు గురించి దూరంగా ఉండాలి. You must be separated unto Lord Jesus Christ himself. యేసుక్రీస్తు ప్రభువు వారి కొరకే ప్రత్యేకంగా ఉండాలి. Christian separation is the power to live in the world but not of it. చూడండి, క్రైస్తవంలో ప్రత్యేకంగా ఉండటం అనేది ఏంటంటే ఈ లోకములో శక్తితో జీవించడం కానీ ఆ లోకములో వాళ్ళ జీవించడం కాదు. Yes, we know from John 15:19, though we are in the world, we are not of this world. మనం ఎరుగుతాం, యోహాను సువార్త 15:19 రాయబడింది, మనం ఈ లోకములో ఉన్నను మన లోక సంబంధులం కాదు. Yes, all these things we have to leave and go away one day. ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని దినాన్ని విడిచిపెట్టాలి, వెళ్ళిపోవాలి. That's why not only salvation, separation is very important. అంచేతే రక్షణ మాత్రమే కాదు, పరిశుద్ధత, ప్రత్యేకత చాలా ప్రాముఖ్యం. Why the word of God is ministered before we participate in the table? ప్రభు బలలో పాల్పొందడానికి మనం ఎందుకు దేవుని వాక్యం అందించబడుతుంది మనకి? You may be amazed to hear all the saved people are not worthy to participate in the table. చూడండి, ఈ మాట మీకు చెప్తే ఆశ్చర్యం కావచ్చు, రక్షణ పొందిన వాళ్ళందరూ బలలో పాలు పొందడానికి యోగ్యులు కాదు. Because after salvation in our spiritual life there will be so many ups and downs. In the lowest level, if you are in a fallen condition, though you are saved, you are not worthy to participate. ఎంచేత రక్షణ పొందిన తర్వాత కూడా క్రైస్తవ జీవితంలో అనేకమైనటువంటి అడుగుడుకులు ఉంటాయి. నీకు జీవితంలో అట్టడుగున పడిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు రక్షణ పొందిన పడిపోయినటువంటి స్థితిలో బలలో పాలు పొందకూడదు. So that's why all saved people are not worthy. That's why the exhortation is given every time before participating in the table to rectify our lives. అంచేతే రక్షణ పొందిన వాళ్ళందరూ బలలో పాలు పొందడానికి యోగ్యులు కాదని మన జీవితాన్ని సరి చేసుకోవడానికి కొరకై ప్రతి దేవుని బిడ్డ కొరకు కూడా అవకాశం ఇవ్వబడుతుంది. Christians are unique people in this world. చూడండి, ఈ లోకములో క్రైస్తవులు ప్రత్యేకమైనటువంటి ప్రజలు. Oh, they may not be rich people, they may not be having great jobs, they may not be having big shares in the companies, but they are unique people in this world. చూడండి, వారి యొక్క లోకములో ఇంత ధనవంతులు కాకపోవచ్చు, లేకపోతే ఉద్యోగాలు చేస్తున్న వారు కాకపోవచ్చు, పెద్ద కంపెనీల్లో వాళ్ళకి వాటా ఉన్నటువంటి వాళ్ళు కాకపోవచ్చు, కానీ ఈ లోకములో మాత్రం ప్రత్యేకమైనటువంటి వారు. And here if you read from verse 14 onwards in chapter 6 of 2 Corinthians, 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం నుంచి కూడా మనం చదివినప్పుడు in verse 14 it is written, 14లో రాయబడింది, yes, we are believers, we are distinct from unbelievers, we are separated people. మన విశ్వాసులము అవిశ్వాసులతో విజోడుగా ఉండకూడదు, అంటే ప్రత్యేకంగా ఉండేటువంటి వాళ్ళని మనం. And also in the same verse we can read, we are the workers of righteousness, we are not the workers of unrighteousness or wickedness. చూడండి, అదే వచనంలో చదువుతాం ఏంటంటే మనము నీతికి దాసులుగా ఉన్నాం కానీ దుర్నీతి సంబంధమైనటువంటి వాళ్ళం కాదు, చీకటి సంబంధమైన కాదు. We are totally unique people. మనం ప్రత్యేకంగా అసమానమైనటువంటి ప్రజలమే. In the same verse we can read that we are the children of light, we are not the children of darkness. ఇదే వచనంలో మనం చదువుతాం ఏంటంటే మనము వెలుగు పిల్లలం కానీ చీకటితో మనకు సంబంధం లేదు అంటాడు. And in verse 15 we read that we are the children of Lord Jesus Christ, we belong to Lord Jesus Christ, not Belial. 15వ వచనంలో చూస్తాం ఏంటంటే మన యేసుక్రీస్తు ప్రభువు యొక్క పిల్లలం కానీ బెలియాలు సంబంధం కాదంటాడు. Above all, in verse 16 it is written, we are the temple of God, we are not the temple of idols. తర్వాత అన్నిటికన్నా ఎక్కువగా 16వ వచనంలో ఏమంటాడంటే మనం దేవుని ఆలయమై ఉన్నాం కానీ విగ్రహాలయం కాదంటాడు. You and I, God has chosen to be his temple. What a great honor. What unique people are you and I. చూడండి, నిన్ను నన్ను కూడా దేవుడు తన మందిరముగా తన ఆలయంగా ఉండడానికి ఏర్పరచుకున్నప్పుడు ఎలాంటి అసమానమైన ప్రత్యేకమైన ప్రజలం మనమే. Many times when our dear ones leave this world, చాలాసార్లు మన ప్రియులైన వారి లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు, when they die, when the dead body is there before us, వారు చనిపోయినప్పుడు ఆ మృతదేహం మన ఎదుటున్నప్పుడు why we honor that dead body so much? ఎందుకని ఆ మృతదేహాన్ని భౌతిక కాయని అంత కనపరుస్తాం?
Quite often I was sharing, many people shared also. చాలా తరచుగా నేను పంచుకుంటా వచ్చాను, చాలా మంది చెప్పారు. We give honor to that body though it is dead, because God has chosen that body to be his temple. చూడండి, ఆ యొక్క భౌతిక కాయానికి ఎందుకంత ఘనత మనం ఇస్తామంటే ఆ శరీరాన్ని, ఆ దేహాన్ని దేవుడు తన ఆలయంగా ఎన్నుకున్నాడు కాబట్టి. Yes, still yesterday Lord was living in that body. అంటే నేను చనిపోవడానికి ముందు నిన్నటి దినాన్ని వరకు కూడా ప్రభు ఆ యొక్క దేహములో జీవించాడు. That's why we give honor to that body. అందుకని ఆ దేహానికి అంత విలువిస్తాం. And we are separated and we are away from them who deny the Lord. చూడండి, మనము ప్రత్యేకమైనటువంటి ప్రజలమి, ప్రభుని ఎరగనని చెప్పేటువంటి వారి నుంచి దూరంగా ఉండే వాళ్ళమి. Before participating in the table, ఈ ప్రభు బలలో పాల్పొందడానికి ముందు the burden the Lord has laid upon my heart is, yes, are we leading a separated life or not? ప్రభు నా యొక్క హృదయం మీద మోపినటువంటి భారం ఏంటంటే ప్రత్యేకమైన జీవితం మనం జీవిస్తున్నామా లేదా అని. Yes, only saved people are invited. చూడండి, రక్షణ పొందిన వారికి ఆహ్వానము. And as I already told, all saved people are not invited. You have to examine your life. చూడండి, ఇందాక చెప్పినట్లుగా రక్షణ పొందిన వాళ్ళందరికీ ఆహ్వానం లేదు. మన జీవితాలు పరీక్షించుకోవాలి మనమే. So what God is saying about separation in the Bible? బైబిల్లో ఈ ప్రత్యేకత గురించి ప్రభు ఏం చెప్తున్నాడు? Right from Genesis even to Revelation, the emphasis of the Lord is on a life of separation. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రభు నొక్కి చెప్పే సంగతి ఏంటంటే ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి The అని. very first verse, first chapter, Genesis first chapter. ఆదికాండము మొదటి అధ్యాయంలోనే మనం చూస్తాం మొదటి వచనాల్లో In verse 4, 4వ వచనం, this is the first day of God's creation. ఇది దేవుని సృష్టిలో మొదటి దినం. And what is written there? ఏం రాయబడింది? Verse 3. 3. And God said, let there be light, and there was light, and God saw the light, and it was good. God divided the light from darkness. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. And 5th verse last part is, and the first day is over. 5వ వచనం చివర్లో ఒక దినమాయెను, First day. అంటే మొదటి దినమాయెను. And then if it is the first day creation, what about the verses 1 and 2? చూడండి, ఇది మొదటి దినం సృష్టి అవుతే మొదటి 2 వచనాల సంగతి ఏంటి? Yeah, in the beginning God created the heaven and the earth. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని. Many of the Bible commentators, they say, చాలా మంది బైబిల్ వ్యాఖ్యానకర్తలు అంటారు, I too believe it. నేను నమ్ముతున్నాను దీన్ని. And there is a big gap, lakhs of years between Genesis 1:1 and Genesis 1:2. చూడండి, చాలా ఈ యొక్క ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనానికి ఆదికాండం 1-2 వచనానికి మధ్యలో చాలా పెద్ద ఎడమ, అంటే 1,00,000 సంవత్సరాల మధ్యలో ఆ ఎడమ ఉండింది. Because in the sight of God 1,000 years are like one day. ఎందుకంటే దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు ఒక దినము లాంటివి. So after creating in the beginning the heaven and the earth, చూడండి, మొదట ఆదిలో దేవుడు భూమి ఆకాశం సృజించిన తర్వాత, why I am telling that so much gap is there? ఎందుకు చెప్తా ఉన్నాను ఆ మధ్యలో అంతగా ఎడమ సమయం ఉండిందని? Because in verse 2 it is written, ఎందుకంటే 2వ వచనంలో రాయబడింది, the earth was without form and void. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. And many times we have heard, చాలా సార్లు మనం విన్నాము, Isaiah 45:18 says, God has not created the earth without form. యెషయా గ్రంథము 45:18 వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే దేవుడు భూమిని ఆయన సృజించినప్పుడు ఎలాంటి రూపము లేకుండా ఆయన సృజించలేదు. 45:18. 45:18 ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను, నిరాకారముగా నుండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు. నిరాకారముగా ఉండునట్లు సృజింపలేదు. In verse 2 it became నిరాకారం, isn't it? నిరాకారంగా ఉండినట్లు ఆయన సృజించలేదు. అయితే 2వ వచనంలో భూమి నిరాకారంగా ఉంది. What does it mean? దాని అర్థం ఏంటి? Something must have happened. ఏదో ఈ మధ్య కాలంలో జరిగి ఉండాలి. Whatever our Lord creates, everything he does in an orderly way. And also he is not the author of confusion. దేవుడు మన దేవుడు ఏది సృజించినా కూడా ఓ క్రమముతో ఆయన చేసేవాడు. ఆయన అక్రమానికి కర్త కాదు. 14th chapter of 1 Corinthians verse 33, he is not the author of confusion. చూడండి, 1 కొరింథీ 14:33 వచనములో దేవుడు కలవరానికి కర్త కాదు అని And అంటాడు. he is a God of order. 1 Corinthians 14:40. 1 కొరింథీ 14:40లో మనం చూస్తాం ఏంటంటే దేవుడు క్రమమునకు కర్త. So God has created everything in an orderly way. అంటే దేవుడు ప్రతిదీ ఒక క్రమమైన విధానంలో సృజించాడు. And Isaiah is telling he has not created it without form. యెషయా ఏం చెప్తాడంటే నిరాకారంగా ఉండినట్లు దాన్ని సృజించలేదు ఆయన. But in verse 2 it is written that it become without form. అయితే ఇక్కడ 1-2లో భూమి నిరాకారంగా చేయబడింది అని రాయబడింది. What must have happened? ఈ మధ్యలో ఏం జరిగి ఉంటుంది? So that is what the war in heaven and the paradise lost, that is Satan
was thrown to the ground, and wherever Satan goes, of course, the form will not be there without form. చూడండి, ఈ మధ్య కాలంలోనే ఆకాశం అంటే పరలోకం స్థలాల్లో యుద్ధం జరగటము, సాతాన్ కింద పడివేయబెట్టము, పరదైస్ను కోల్పోవటం అని, సాతాన్ భూమి మీదకి రావటం, సాతాన్ ఎక్కడొస్తే అక్కడ ఆకారం లేకుండా నిరాకారంగా అయిపోతుందని మనం ఎరుగుతాం. Recently somebody questioned. ఈ మధ్య కాలంలోనే ఎవరు ప్రశ్నించారు. I put it a video also in the YouTube. యూట్యూబ్లో దానికి సంబంధించిన వీడియో ఉంచారు. Anna, all these problems are because of Satan. Why God created Satan first of all? ఆయన ఏమడిగాడు, అన్న ఈ సమస్యలన్నీ కూడా సాతాను బట్టే కదా, అసలు దేవుడు ఎందుకు సాతాను సృజించాలి మొదటే అన్నాడు. I have given a simple answer. You also can give that. నేను సామాన్యమైన జవాబు చెప్పాను, మీరు చెప్పొచ్చు అది. Are you reading the Bible? మీరు బైబిల్ చదువుతున్నారా? God has never created Satan. దేవుడు ఎన్నడూ సాతాను సృష్టించలేదు. God created Lucifer as a perfect being. దేవుడు పరిపూర్ణమైనటువంటి ఒక వ్యక్తిగా లూసిఫర్ని సృజించాడు. If you read 14th chapter of Isaiah or 28th chapter of Ezekiel, మీరు యెషయా గ్రంథం 14వ అధ్యాయం కానీ ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం కానీ మీరు చదివితే, just one verse we are going to read. ఒక వచనం చదువుకుంటాం. ఎహెజ్కేలు chapter 38. 38. And there it is written, అక్కడ రాయబడింది, and he was created as a perfect being. అతడు పరిపూర్ణమైనటువంటి వాడుగా సృజించబడ్డాడు. And not 38, 28, I'm sorry. 28 అండి. Ezekiel 28. ఎహెజ్కేలు 28 and verse 15. 15. 28:15 అండి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలోను యథార్థవంతుడుగా ఉంటివి. About Lucifer it is written. లూసిఫర్ గురించి రాయబడింది. God created Lucifer, not Satan. అంటే దేవుడు సాతాన్ని సృజించలేదు, లూసిఫర్ను సృష్టించాడు. Out of his own will he has chosen iniquity, and Lucifer wanted to become Satan, and he became Satan out of his own will. సాతానుడు తన స్వచిత్తాన్ని బట్టి, తాను దోషాన్ని బట్టి, తాను లూసిఫర్గా ఉండకుండా తాను సాతానుగా అవడానికి తను ఇష్టపడ్డాడు, తన సొంత చిత్తం. And God has created Adam as a perfect being. అదే రీతిగా దేవుడు ఆదామును సృజించినప్పుడు పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా సృష్టించాడు. Adam and Eve were sinless. ఆదామవ్వలు పాపము లేనివారు. But out of their own will they disobeyed God and they became sinners. We cannot blame God for that. అయితే వాళ్ళకి స్వచిత్తాన్ని బట్టి వారు అవిధేయులైనారు, దేవుని మాట మీరి వారు పాపులైనారు, దేవుని నిందించలేని దాన్ని బట్టి. So here many people they will ask why it has happened like that, why God has created Satan. అందుకే ఈ విషయంలో చాలా మంది ప్రశ్నిస్తూ అడుగుతారు, ఎందుకు దేవుడు సాతాను చేశాడని. And when we come to the first days of creation, సృష్టి యొక్క ఆ మొదటి దినాల విషయానికి మనం వచ్చినప్పుడు some people will ask, కొందరు అడుగుతారు, see, the earth is not created on the third day. God said let the earth appear. Already it is there. That was created in Genesis 1:1. చూడండి, ఆదికాండంలో మనం చూస్తాం ఏంటంటే భూమి అది మూడో దినాన్ని సృజించబడలేదు. ఆదికాండం 1:1లోనే 9వ వచనంలో చూస్తే దేవుడు ఆకాశము క్రిందనున్న జలములో ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా, let it appear, అంటే అది కనబడును గాక అన్నాడు. submerged under water. అది నీటిలో మునిగిపోయి ఉండింది. And that is because of the thing what has happened between verse 1 and verse 2. 1వ వచనానికి 2వ వచనానికి మధ్యలో జరిగిన కలవరాన్ని బట్టది. So, and not only that, అంతే కాదు, because for so many thousands of years it was submerged. అది అనేక సంవత్సరాల తరబడి నీటిలో మునిగి ఉండింది కనుక, and the earth has lost the capacity of reproducing the plants. That's why God said let the plants come. God has given once again power to the earth to reproduce plants. అనేక వేలాది సంవత్సరాలుగా నీళ్లతో నింపబడి ఆ భూమి ఉన్న కారణం చేత నేల ఈ మొలకలను పంటను పుట్టించేదానికి, చెట్లు మొలిసేదానికి అనువుగా లేదు. అందుచేతే అది మొలిచేటట్లుగా అది కలగాలి అంటాడు దేవుడు. If you put more water to a plant instead of growing, it will die. మీరు చూడండి, ఒక మొక్కకి నీళ్లు కొద్దిగా కాకుండా ఎక్కువ పోసారనుకోండి, అది చనిపోతుంది బ్రతికేదానికంటే. I do not know what they call it in English, but తెలుగులో ఓటేసి చచ్చిపోయింది అంటారు. ఊట ఊట వచ్చి చనిపోయిందంట. So the water content is more. అంటే ఆ నీళ్లు ఎక్కువైపోయాయి మొక్కకని. So for so many years the earth was submerged. That's why to reproduce plants it lost its capacity. చూడండి, చాలా సంవత్సరాలుగా నీటిలో భూమి మునిగిన కారణం చేత దాంట్లో నుంచి మొక్కలు మొలిచే దాని కొరకైన సామర్థ్యం కోల్పోయింది. Even during the days of Noah also earth was submerged for 150 days. తర్వాత నోహ దినాల్లో కూడా 150 దినాలు భూమి నీటిలో మునిగి ఉండింది. But because the period is less, it has not lost the capacity to reproduce. When the
dove was sent out, it brought an olive branch. అయితే ఆ దినాలు తక్కువ గనుక భూమి మరలా మొక్కలు మొలిచే దాని కొరకైన సామర్థ్యాన్ని కోల్పోలేదు. అంచేత ఆ యొక్క ఊడల్లో నుంచి ఆ పౌరాన్ని పంపించినప్పుడు ఓలివ్ ఆకు తీసుకొని వస్తుంది. But in the original creation of the earth, when we see the first chapter, that's why God said once again in verse 11, let the earth bring forth grass. God has once again revived the earth to bring forth this plant. చూడండి 1వ అధ్యాయం 11వ వచనంలో సృష్టి ఆరంభంలో మనం చూసినప్పుడు 11వ వచనంలో దేవుడు అంటాడు, దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారంలో తమ విత్తనములుగా ఫలమిచ్చు వృక్షములు భూమి మొలిపించును గాక అంటాడు. అంటే మరొకసారి ఆ సామర్థ్యాన్ని దాన్ని కలిగిస్తున్నాడు. Anyhow, that is not our subject now. ఇప్పుడు మన అంశం అది But కాదనుకోండి. God separated the light from darkness. He is a God of separation right from the first day of creation. అయితే దేవుడు చూడండి వెలుగును చీకటిని వేరుగా చేశాడు ఆరంభములో నుంచే గనక ఆయన ప్రత్యేకతను ప్రేమించే దేవుడు. He never wanted to keep light and darkness together. ఆయన ఎన్నడూ వెలుగు చీకటి కలిసి ఉండాలనేది ఆయన ఇష్టం కాదు. Even the second day's creation, రెండవ దినాన సృష్టి కూడా upper waters and lower waters, in between he has created a firmament, separated the upper waters and the lower waters. చూడండి ఆయన Verse పైన 7. 7వ వచనంలో చూస్తాం, ఆయన దేవుడు ఆ విశాలం చేసి విశాలం క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయన. He is a God of separation right from the book of Genesis from the very first chapter. ఆది కాండములో నుంచి మొదటి అధ్యాయం మొదలుకొని ఆయన ప్రత్యేకపరిచే వేరుపరిచేటువంటి దేవుడు. So not only salvation, అందుచేత రక్షణే కాదు, yes, salvation may reserve you a berth in heaven, చూడండి రక్షణ అనేది పరలోకంలో నీకు ఒక చోటును అది కలిగించవచ్చు. but God desires, God demands a life of separation and very voluntarily in our life. అది దేవుడు మన నుండి ప్రత్యేకమైన పరిశుద్ధమైన జీవితాన్ని ఇష్టపూర్వకంగా జీవించాలని కోరుతున్నాడు. When God called Abraham, we all know 12:1 of Genesis. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు మనమందరం మెరుగుతాం ఆదికాండం 12:1లో. Many people say, can't God bless Abraham in his native place Mesopotamia? చాలా మంది ఏం చెప్తారంటే దేవుడు ఆయన స్వస్థలమైన మెసొపొతేమియాలోనే అబ్రహాము ఉన్నప్పుడు ఆయన దీవించలేడా Yes, అంటారు. God can bless him, దేవుడు ఆయన దీవించవచ్చు, but God will not bless him. అయితే దేవుడు ఆయన దీవించలేదు. Because God will not do anything against his own word, his own principle. ఎంచేత దేవుడు తన యొక్క సొంత వాక్యానికి విరుద్ధంగా తన సొంత నియమాలకు విరుద్ధంగా ఏం చేయడు. Many times we don't want to leave one place, we want to stay there. If God do want to bless me, won't God bless me here? All these useless logics we use. చాలా పర్యాయాలు మనం ఏం చేస్తున్నాడు, స్థలాన్ని విడిచిపెట్టడం మనకి ఇష్టం ఉండదు. వాళ్ళు ఏమంటారంటే అంటే దేవుడు నన్ను దీవించకపోతే ఈ స్థలంలో దీవించవచ్చు కదా అని చెప్తూ ఈ పనికిరాని వాదాలు చెప్తుంటారు. We only preach God is all powerful, almighty. Can't he bless me here? He will not bless you there because he will not do anything against his principle. కనుక మనమే బోధిస్తుంటాం కదా దేవుడు సర్వశక్తి గలవాడు అన్ని చేయగలుగుతాడని. కనుక నేను ఇక్కడ ఉండగానే దేవుడు చేయలేడా అని అంటారు, ఆశీర్వదించలేడా అంటే దేవుడు తన నియమాలకు వ్యతిరేకంగా వెళ్ళడు. Oh, the life of Abraham is a life of separation. చూడండి అబ్రహాము జీవితము ప్రత్యేకమైన జీవితం. If you see 12:1 of Genesis, we can see, leave your country, leave your kindred, leave your father's house. ఆదికాండము 12వ అధ్యాయం మొదటి వచనాన్ని చూస్తున్నప్పుడు దేవుడు అంటాడు కదా, నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి. Threefold separation. అంటే మూడంతల ప్రత్యేకత. And in the very next chapter he separated Abraham from Lot. తర్వాత అధ్యాయంలోనే అబ్రహామును లోతు నుంచి వేరు చేశాడు. Oh, now Abraham, you look, now you lift up your eyes. అబ్రహామా ఇప్పుడు నువ్వు కన్నులెత్తి చూడు, Northward, నువ్వు ఉత్తరం వైపు, southward, దక్షిణం వైపు, and eastward and westward. నీవు పశ్చిమ వైపుగా చూడు, వేరే అన్ని వైపులా చూడమంటాడు. What are they? ఏముంది అక్కడ? Yes, when we see wonderful things, one side the valley of Jehoshaphat is there, అద్భుతమైన towards the north side. ఆ చూడండి ఉత్తర వైపున యెహోషాపాతు లోయ కనబడుతుంది. If you see the place where Abraham was standing, అబ్రహాము నిలబడినటువంటి స్థలాన్ని చూస్తే north side that Jehoshaphat valley is there, ఉత్తర వైపున యెహోషాపాతు లోయ, south side the valley of Eshcol is there, దక్షిణ వైపున ఎష్కోల్ లోయ ఉంది, and another side that is the valley of Jordan is there, మరొక వైపు యోర్దాను లోయ ఉంది, and on the other side the plains of Sharon are there. మరొక వైపు చూసినప్పుడు షారోను యొక్క పొలాలు ఉన్నాయి. All these things I will give to you. దేవుడు అంటాడు ఇవన్నీ నేను నీకు ఇస్తాను. Why? ఎందుకని? You are separated from Lot. ఎందుకంటే నువ్వు లోతు నుండి వేరయ్యావు God కాబట్టి. is a God of separation. దేవుడు వేరు చేసే ప్రత్యేకపరిచే దేవుడు. If you say, I am saved, I want to be a worldly person, I want to mingle myself with world, I want to be a compromising Christian, Lord you bless me means God will not bless you. God may bless a worldly person, but the curse of God will fall on you because you are disobedient. వెనక నువ్వు తిరిగి జన్మించిన తర్వాత కూడా నేను తిరిగి జన్మించాను కాబట్టి నేను లోకంలోనే ఉంటాను, లోకస్తులలో ఉంటాను, లోకంలో రాజీ పడతాను, అయినా దేవుడు నన్ను దీవించాలంటే దీవించడు. ఆ లోకస్తులైనా దేవుడు దీవిస్తాడు కానీ నిన్ను మాత్రం దీవించడు. నువ్వు శాపానికే కారణం కావచ్చు. So Abraham's life, leave your country.
అంచేత అబ్రహాం జీవితంలో నీ దేశము నుండి బయలువెళ్ళి అంటాడు, and leave your kindred నీ యొక్క బంధువులు విడిచిపెట్టి అంటాడు, from your father's house, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి and అంటాడు, Lot. లోతు In నుండి. the next chapter 14, from the Sodom's riches of the world. తర్వాత అధ్యాయం 14వ అధ్యాయంలో సొదోము ఐశ్వర్యం అంటే లోక ఐశ్వర్యం నుండి వేరు చేస్తాడు. And in chapter 21, separate yourself from Ishmael. 21వ అధ్యాయంలో ఇష్మాయేలు నుండి నువ్వు ప్రత్యేకంగా రమ్మంటాడు. Ishmael is the fruit of his flesh. ఇష్మాయేలు ఆయన శరీరం నుండి కలిగిన ఫలం. Don't have any link with the fruit of your flesh. నీ శరీర ఫలము నుండి ఏ సంబంధం కలిగి ఉండొద్దు. And even in chapter 22, leave Isaac. 22వ అధ్యాయంలో ఇస్సాకును విడిచిపెట్టి అంటాడు. Many times we will be so, boastful about our spiritual achievements. చాలా పర్యాయాలు ఆత్మ సంబంధమైన మనం సాధించిన వాటిని గురించి అతిశయిస్తుంటాం. Oh, God has used me mightily. దేవుడు నన్ను బలంగా Oh, వాడుకున్నాడు. brother, I went there. Oh, 50 people raised their hands. బ్రదర్ నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి అక్కడ 50 మంది చేతులు ఎత్తి Oh, we'll be చూపించారు. boasting about our spiritual achievements. God is telling, keep your spiritual achievements also as a sacrifice on the altar. మనం సాధించిన ఆత్మీయమైనటువంటి గెలుపుల గురించి కూడా అతిశయిస్తుంటే దేవుడు అంటాడు కదా, ఆత్మీయంగా సాధించిన వాటన్నిటిని కూడా ఆ బలిపీఠం మీద అర్పణగా పెట్టేసి అంటాడు. And a sevenfold separation in the life of Abraham. అబ్రహాం జీవితంలో 7 ప్రత్యేకమైన జీవితం. God demands separation. దేవుడు ప్రత్యేకతను In కోరుతున్నాడు. Genesis 17 chapter in verses 10 and 11, ఆదికాండం 17వ అధ్యాయం 10-11 వచనాల్లో why the Lord introduced the circumcision. ఎందుకని దేవుడు సున్నతి అనే దాన్ని ఆయన ప్రవేశపెట్టాడు. That is only for Jewish people. అది కేవలం యూదులకే. Yes, God told to the Israelites in those days, ఆ దినాల్లో ఇశ్రాయేలుకు దేవుడు చెప్పాడు, you must circumcise your flesh. మీ యొక్క గోపాంగ చర్మాన్ని మీరు సున్నతి చేసుకోవాలంటే. What is the spiritual meaning of circumcision? అంటే ఈ సున్నతి యొక్క ఆత్మీయమైన అర్థం ఏంటి? They are cutting the flesh. We don't depend on flesh. వారు శరీరాన్ని ఛేదిస్తున్నారు అంటే శరీరం మీద ఆధారపడలేదు అని అర్థం. That's why in the New Testament language, Apostle Paul says, I die daily. అంచేత క్రొత్త నిబంధన భాషలో అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను దినదినమును I చనిపోతున్నాను, buffet my body. నేను నా యొక్క శరీరాన్ని నా యొక్క అదుపులో పెట్టుకొని నలగొట్టుకుంటున్నాను I అంటాడు. am bringing my body under subjection. నా యొక్క శరీరాన్ని నా యొక్క స్వాధీనంలో That is ఉంచుకొని circumcision. అది సున్నతి. You are a separated person. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. That's why David mentions about circumcision when he is going against Goliath. అంచేతే దావీదు గొలియాతుకు వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఆ సున్నతిని గురించి మాట్లాడతాడు. In 1 Samuel 17:26, మొదటి సమూయేలు 17:26లో who is this uncircumcised Philistine to come against the armies of the living God? He is mentioning uncircumcised. Why? This fellow is not having any covenant relationship with God. చూడండి, ఆయన అంటాడు కదా అక్కడ, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అంటాడు. ఎందుకు ఆ సున్నతి లేని వాడు అంటాడంటే ఆయనకి దేవుని నిబంధనతో సంబంధం లేని పరజనుడు అంటాడు. Why David is not mentioning about the other qualities of Goliath or other qualities of Saul? Why he specifically mentions about circumcision? చూడండి, అక్కడ ఎందుకు దావీదు గొలియాతుకు సంబంధించిన మిగతా లక్షణాలు కావచ్చు, సౌలుకు సంబంధించిన వాటిని కావచ్చు ఎందుకు చెప్పట్ల, ప్రత్యేకంగా ఎందుకు సున్నతిని గురించే చెప్తాడు. Circumcision speaks of the covenant God made with his child. సున్నతి అనేది దేవుని పిల్లలతో దేవుడు చేసిన నిబంధన గురించి మాట్లాడుతుంది. Indirectly what he was telling. అంటే పరోక్షంగా ఏం చెప్తున్నాడు ఆయన? Indirectly what David was telling. వేరే విధానంలో దావీదు ఏం చెప్తున్నాడు? We are covenant people. This fellow is not a person of a covenant of God, with God. మేము నిబంధన గల జనులము, ఈ వ్యక్తికి దేవుని నిబంధనతో సంబంధం లేదు అంటాడు. Not only in the Old Testament, పాత నిబంధనలోనే కాదు, even in the New Testament, కొత్త నిబంధనలో the కూడా central message of Lord Jesus Christ on the mountain, the Sermon on the Mount is, be ye not like unto them. 6:8 of Matthew. కనుక ఆ కొండ మీద ప్రసంగంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి కొండ మీద ప్రసంగంలో కేంద్రమైన సందేశం మత్తయి సువార్త 6:8లో మీరు వారి వలె ఉండకూడి What అంటే. are the beatitudes? ఏంటి అక్కడ ఉండే ధన్యతలు? The character of a person who belongs to heaven, how he has to behave, they are beatitudes. కనుక పరలోక సంబంధమైనటువంటి ఒక వ్యక్తి ఎలాగన ప్రవర్తించాలనేవి మనకు తెలుగులో ధన్యతలు అంటారు. అయితే అవి ఎలాగ ఉండాల్సినటువంటి ఈ నియమాలు అవి. So in the New Testament also in Matthew 6:8 the Lord says, be ye not like unto them. అంచేత కృత నిబంధనలో కూడా మత్తయి సువార్త 6:8లో మీరు వారి వలె ఉండకూడి Even in the book of Revelation, ప్రకటన గ్రంథంలో కూడా this is what God is saying. God is so serious about our separation. దేవుడు ఈ మాట చెప్తున్నాడు, మన ప్రత్యేకమైన జీవితాన్ని గురించి దేవుడు ఎంతో తీవ్రంగా Book of పరిగణిస్తున్నాడు. Revelation 18:4, ప్రకటన 18:4లో come out of Babylon. మీరు బబులోను విడిచి వెలుపలికి రండి అంటాడు. In the Old Testament, పాత నిబంధనలో yes, some principles that God himself has laid. చూడండి, కొన్ని నియమాల్ని దేవుడు తానే ఆయన నియమించాడు. One is circumcision. అలాంటి వాటిలో ఒకటి సున్నతి. And not only that, అంతేకాదు God has given them some
and what to eat and what not to eat. దేవుడు కొన్ని నియమాలు వాటికి పెట్టాడు, ఏం తినాలి ఏం తినకూడదు అని. Jews are forbidden to eat some food items. యూదులైన వారు కొన్ని వస్తువులు కొన్ని సంగతులను తినకూడదు వారు భోజనాలు. We all know Leviticus 11th chapter. అందరికి తెలుసు లేవియకాండం 11వ అధ్యాయం. Yes, that has gone deep into the mind of Daniel. చూడండి, ఈ మాటలు దానియేలు యొక్క మనసులో లోతుగా వెళ్ళిపోయాయి. That's why when he was taken to Babylon to the palace of Nebuchadnezzar, అందుచేతే తాను బబులోను సామ్రాజ్యంలో ఇక నెబుకద్నెజర్ భవనం తీసుకుపోబడ్డప్పుడు many times we have heard Daniel 1:8. Daniel has purpose in his heart not to defile himself with the food that is served on king's table. అందుచేత చాలాసార్లు మనం వింటా వచ్చాం దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో రాజు భుజించు భోజనమును భుజించి తాను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. Yes, God has kept some food restrictions. అంటే దేవుడు వాళ్ళ కొరకై కొన్ని భోజన సంబంధమైనటువంటి నిషేధించినటువంటి సంగతులు పెట్టాడు. If you read 11th chapter of Leviticus, లేవియకాండం 11వ అధ్యాయం కనుక about చదివితే 4 important things the Lord mentioned there. అక్కడ 4 ప్రాముఖ్యమైన సంగతుల గురించి ప్రభు చెప్తాడు. One is about animals, ఒకటి జంతువులను గురించి, and one is about the fowls of the air, రెండవది ఆకాశ పక్షుల and గురించి, thirdly the water beings, the fishes, మూడవది జలచరములను గురించి, and fourthly the creeping things. నాలుగవది ప్రాకు జీవులు. And among them what to eat and what not to eat, the Lord has given clear-cut instructions through Moses to the Israelites. వాటిలో నుంచి ఎంతో స్పష్టంగా మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇవి తినాలి ఇవి తినకూడదని స్పష్టంగా చెప్తాడు దేవుడు. That is dietary restrictions for the people of God. ఆ దేవుని ప్రజలకు భోజనపరమైనటువంటి నియమ నిబంధనలు. We thank God fully knowing about us in the New Testament that restrictions are not there. ఆ దేవునికి స్తోత్రం, క్రొత్త నిబంధనలో మన గురించి దేవునికి బాగా తెలుసు కాబట్టి అట్లాంటివి ఏం దేవుడు మనకు And నిషేధించలేదు. when nowadays this buffet system is there, you see how people are eating, you all know. ఈ దినాల్లో ఇక బఫే సిస్టమ్ అని పెట్టారు, ప్రజలు అక్కడ వెళ్ళి ఎలా తింటారు మనకు తెలుసు. Yeah, it is not buffet system, it is buffalo system. అది బఫే సిస్టమ్ కాదు, బఫెలో సిస్టమ్. Yes, good. But some dietary restrictions are there in the Old Testament. అయితే పాత నిబంధనలో అట్లాంటి కొన్ని కట్టుదిట్టాలు ఉన్నాయి Yes, భోజనానికి what to eat సంబంధించి. and what not to eat. ఏవి తినాలి ఏవి తినకూడదని. Not only that, అంతేకాదు God has prohibited mixed teams also. చూడండి, దేవుడు కలిసి అంటే మిశ్రమమైనటువంటి వాటిని కూడా నిషేధించాడు. Generally at the time of marriage we will be mentioning Deuteronomy 22:10. మామూలుగా వివాహ సందర్భాల్లో ద్వితీయోపదేశకాండం 22:10 మనం చెప్తా Thou ఉంటాం. shall not bring an ox and an ass under the same yoke to plow the land. అక్కడ రాయబడినటువంటి మాట మనం చూసినప్పుడు 22:10లో మీరు పొలంని దున్నటానికి ఎద్దును గాడిదని కలిపి దున్నకూడదు అంటాడు. That is what Deuteronomy 22:10. ద్వితీయోపదేశకాండం 22:10 అది రాయబడింది. What does it mean? దాని అర్థం ఏంటి? Mixed teams are not approved by God. మిశ్రమమైనటువంటి బృందాలు జతగా ఉండటం అనేది దేవుడిని ఆయన ఏమాత్రం ఆమోదించలేదు. Why God is telling you should not bring an ox and an ass under the same yoke? దేవుడు ఎందుకని ఎద్దును తర్వాత గాడిదను ఒకే కాడి క్రింద ఉంచకూడదు అంటాడు? If you see in the light of Leviticus 11th chapter what are clean animals or unclean animals, మీరు లేవియకాండం 11వ అధ్యాయంలో ఆ వెలుగులో చూస్తే ఏ అపవిత్రమైన జంతువులు పవిత్రమైన జంతువులు చూస్తే ox is a clean animal. ఎద్దు పవిత్రమైన జంతువు. For the beasts or for the animals, God has kept 2 conditions to be clean. దేవుడు జంతువుల విషయంలో నిర్ణయించడానికి అవి పవిత్రమైనవా కావడానికి 2 షరతులు పెట్టాడు. It must have a divided hoof, that is a cloven foot, అంటే చీలిన డెక్కలు కలిగిందిగా and ఉండాలి, also it must chew the cud. తర్వాత నెమరు వేసేదిగా ఉండాలి. If any animal is having these 2 qualities, they are clean animals and a Jew can eat it. ఏవైనా జంతువులు ఈ 2 లక్షణాలు కలిగి ఉంటే అవి పవిత్రమైనవి, యూదులు తినొచ్చు. But when we come to the ox, అయితే గాడిద విషయానికి వచ్చినప్పుడు its hoof is divided, చూడండి, ఎద్దు యొక్క మరి డెక్కలు చీలినవి, and also it will chew the cud. తర్వాత నెమరు వేసేది. So ox is a clean animal. కనుక ఎద్దు పవిత్రమైన జంతువు. But what about ass? తర్వాత గాడిద విషయం It is ఏంటి? an unclean animal. అది అపవిత్రమైన So జంతువు. what God is telling? దేవుడు ఏం చెప్తున్నాడు? Don't bring the clean thing and unclean thing under the same yoke. దేవుడు ఏం చెప్తున్నాడంటే పవిత్రమైన దాన్ని అపవిత్రమైన దాన్ని ఒకే కాడి కిందకి తేయకూడదు. Why? ఎందుకని? You are a separated people. ఎందుచేతనే మీరు ప్రత్యేకమైన ప్రజలు, You are separated people. మీరు ప్రత్యేకమైన So ప్రజలు. in their dietary restrictions, in their life, dietary restrictions are there. అంచేత వారి జీవితాల్లో భోజన సంబంధమైనటువంటి కట్టుదిట్టాలు ఉన్నాయి. And with whom they have to team up. And the restrictions are there. తర్వాత ఎవరితో వారు కలిసి ఉండాలి దాని విషయంలో కూడా ఈ నిర్బంధాలు అనేటువంటివి ఉండినాయి. Even the dress code is there. అంతేకాదు వారి వస్త్రధారణకు సంబంధించిన నియమ నిబంధనలు ఉన్నాయి. And we are
telling we are living in grace period, no codes are there. మనం ఏమంటామంటే కృపాకాలంలో ఉన్నాం కాబట్టి మనకి నియమాలు ఏమి No, లేవంటాం. not like that. అలాంటివి ఏం కాదు. What God is telling. దేవుడు ఏం చెప్తున్నాడు? Leviticus 19:19. లేవియ కాండము 19వ అధ్యాయము 19వ వచనం What అండి. he is writing? అక్కడ ఏం రాస్తాడు? Leviticus 19:19. లేవియ కాండము 19వ అధ్యాయం 19వ వచనము, Ah. మీరు నా కట్టడలను ఆచరింపవలను, నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలియనీయకూడదు, నీ పొలములో వేరు జాతుల విత్తనములు చల్లకూడదు, బొచ్చును నారయు కలిసిన బట్ట వేసుకొనకూడదు. You should not put on a garment mixed with or made of wool and linen. చూడండి, బొచ్చును నారయు కలిసినట్టి వస్త్రాలు వేసుకోకూడదు. So separation. అంటే ప్రత్యేకత. Wool is from animal, linen is from a plant. చూడండి, బొచ్చు అనేటువంటిదో జంతువు నుంచి వచ్చేది, తర్వాత ఈ యొక్క మరి సన్నపు నార చెట్లలోంచి వచ్చేది. And its durability is different and the durability of wool is different. చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు దాని యొక్క ఇది ఎన్ని రోజులు ఉంటుందో అది ఎన్ని రోజులు ఉంటుందో అనేది వేరు, మన్నిక. So you should not mix wool and linen. అంచేత ఇక్కడ రాయబడింది ఏంటంటే బొచ్చును నారయు కలిసి బట్ట That's వేసుకున్నాడు. why if you see the dresses of Aaron or his children and even Zadok and his children, they have put on the things made of linen. అంచేత మీరు అహరోను ఆయన పిల్లల యొక్క వస్త్రాలు కావచ్చు, సాధోకు అతని యొక్క పిల్లల వస్త్రాలు చూసినప్పుడు వారు సన్నపు నారతో చేయబడిన వాటిని వేసుకున్నారు. And another principle in the same verse just now brother has read. ఇందాక చదువుకున్నటువంటి ఇదే వచనంలో మరొక నియమము 19:19. 19:19లో, No mingled seed in the field. పొలములో మీరు వేరు జాతుల విత్తనములు చల్లకూడదు. And in Deuteronomy it is written in very clearly. ద్వితీయోపదేశ కాండంలో ఎంత స్పష్టంగా రాయబడింది. 22:9 of Deuteronomy. ద్వితీయోపదేశ కాండం 22:9లో Ah. ఎంతో స్పష్టంగా అక్కడ రాయబడింది. 22:9, నీవు విత్తనముల పైరును నీ ద్రాక్ష తోటయు వచ్చుబడి ప్రతిష్ఠితములు కాకున్నట్లు నీ ద్రాక్ష తోటలో వివిధమైన వాటిని విత్తకూడదు. In your vineyard you should not sow different kinds of seed. నీ ద్రాక్ష తోటలో వివిధమైన వాటిని విత్తకూడదు. Isaiah 5th chapter says Israelites are the vineyard of God. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడింది ఇశ్రాయేలు దేవుని ద్రాక్ష తోట. You and I are the vineyard of God. నీవు నేను దేవుని ద్రాక్ష తోట. And we should not bring other seeds and sow in this field. అంచేత నీవు నేను వేరు విత్తనాలు తీసుకొచ్చి ఈ పొలంలో విత్తకూడదు. These laws are not given by Moses, they are given by God, remember that. చూడండి, ఈ యొక్క నియమాలు మోషే ఇచ్చినవి కావు, దేవుడు చెప్పినటువంటివి జ్ఞాపకం పెట్టుకో. All these things speaks of separation. ఈ సంగతులన్నీ కూడా ప్రత్యేకతను గురించి మాట్లాడుతున్నాయి. We will not leave a hoof in Egypt. And Moses says in Exodus 10:26. నిర్గమకాండం 10:26లో మోషే ఏమంటాడంటే ఒక డెక్కైనను విడువబడదు అంటాడు. And even see, we are separated people. చూడండి, మనం ప్రత్యేకమైన ప్రజలం. Even our డెక్క is also more important for us. We cannot leave it here in Egypt. అంటే దేవునికి మన డెక్క కూడా చాలా ప్రాముఖ్యం, దాన్ని ఆ ఐగుప్తులో విడిచిపెట్టలేము మనం. Even if you read in 33rd chapter of Exodus, నిర్గమకాండం 33వ అధ్యాయం మనం చదివినప్పుడు in verses 15 and 16, 15-16 వచనాల్లో, oh Lord, we are separated people. How can the world know that? See, they will know that you are coming with us. Verse 15 and 16. 15-16లో ఏమంటాడంటే, ప్రభువా మీ సన్నిధి మాతో రానియడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకము, నా ఎడలను నీ ప్రజలను నీ కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును, నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేను నీ ప్రజలను భూమి మీద సమస్త ప్రజల నుండి ప్రత్యేకింపబడదు. We are separated people out of all the nations of the earth. అంటాడు, భూమి మీద సమస్త ప్రజల్లో మేము మీ కొరకే ప్రత్యేకింపబడిన Because ప్రజలు. our God is there with us, he is in our midst. మా దేవుడు మా మధ్యలో ఉన్నాడు, మాతో ఉన్నాడు. Leviticus 20 verse 24. లేవియకాండం 20-24 Our వచనములో, God is a God of separation. మన దేవుడు ప్రత్యేకతను ప్రేమించేటువంటి This దేవుడు. is what God is saying about separation. ప్రత్యేకతను గురించి ఇదే ప్రభు చెప్తున్నాడు. So in our lives also, అంచేత మన జీవితాల్లో కూడా don't be satisfied with salvation. ఈ రక్షణ ఉంటే చాలు అనుకోకూడదు. How is our life today? ఇది మన జీవితం ఎలాగుంది? Before participating in the table, ప్రభు వలలో పాలు పొందడానికి మునుపు yeah, this separation touches our personal life and also public life in this world. ఈ ప్రత్యేకత అనేది లోకములో మన వ్యక్తిగత జీవితాన్ని, అదే రీతిగా బహిరంగంగా మనం జీవించేటువంటి జీవితాన్ని కూడా తాకుతుంది. Why Moses wanted to leave the pleasures of Egypt? ఎందుకని మోషే ఐగుప్తులో ఉన్నటువంటి ఆ తాత్కాలికమైన భోగాలను విడిచిపెట్టాలనుకున్నాడు? No doubt he ran away after murdering one of the Egyptian, but before that itself he has decided, I don't want the pleasures of this Egypt. కనుక ఆయన నిస్సందేహంగా ఉన్నటువంటి వ్యక్తిని చంపి పారిపోతాడు. అది దాని మునుపుగానే ఐగుప్తు సంబంధమైన సుఖభోగాలను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. What about your life and my life? నీ విషయం నా విషయం ఏంటి? Not simply talking about Daniel and Moses and all the Old Testament principles. ఏదో మామూలుగా
దానియేలు మోషే పాత నిబంధన నియమాల గురించి ఏదో మాట్లాడడం కాదు, but how we are applying those things in our life. అయితే వాటిని మన జీవితాల్లో ఎలాగ అన్వయిస్తున్నాం. What about our amusements and entertainment? మన యొక్క వినోదాలు, మనం ఏ రీతిగా మనోరంజన కార్యక్రమాలు వేటికి విలువనిస్తున్నాం. Today, after this electronic age has come, how many amusements, how many entertainments? See, many of us, we are involving ourselves in those things and wasting our time. ఈ దినాల్లో ఈ యొక్క ఎలక్ట్రానిక్ సంబంధమైన పరికరాలు ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఎంత సమయాన్ని మనం వినోదానికి, మనోరంజన కార్యక్రమాలకి వెచ్చిస్తూ సమయాన్ని వ్యర్థం చేస్తున్నాం. YouTube, Facebook, WhatsApp, TikTok, PUBG, యూట్యూబ్ Bajji, all these things. So many things have come. యూట్యూబ్ అని, ఫేస్బుక్, వాట్సాప్, టిక్ టాక్ అని, పబ్జి అని, ఇంకా అలాంటివన్నీ. And every day new things are introduced. I do not know all those things. I know only the names. కనుక ఈ ప్రతిదినం కొత్త వస్తూ ఉన్నాయి, చాలా సంగతి తెలియదు, అట్లా కొన్ని పేర్లు తెలిసిన. And so many amusements, entertainments. చూడండి, ఇలాగ నా వినోద సంబంధమైన సంగతులు చాలా వచ్చేసాయి. What food you are eating? మీరు ఏం తింటున్నారు? And what about our dress code? మన యొక్క వస్త్రధారణ ఎలాగుంది? In 1 Timothy 2:9, Paul writes very clearly. మొదటి తిమోతి 2:9 పౌలు ఎంతో స్పష్టంగా What రాస్తాడు. are the books we are reading? మనం ఎలాంటి పుస్తకాలు చదువుతున్నాం? Psalm 1:2 is so clear. కీర్తన 1-2 ఎంత స్పష్టంగా ఉంది. Meditating the word of God day and night. దివారాత్రము దేవుని వాక్యం ధ్యానించాలి. And what are the friendships we are making? ఎలాంటి స్నేహాలు కలిగి ఉన్నాం? Evil communication, corrupt good manners. 1 Corinthians, I think 15:33. మొదటి కొరింథీ 15:33 రాయబడింది ఏంటంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. How we are occupying every day? Are we redeeming the time? ప్రతి దినాన్ని ఏ రీతిగా గడుపుతున్నాం? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా? It touches everything of our life. ఈ ప్రత్యేకత మన జీవితంలో ప్రతి వలయాన్ని కూడా అది తాకుతుంది. That's why అందుకని before doing anything in our life, మన జీవితంలో ఏదైనా చేసేదానికి ముందు it's always better to ask ourselves few questions, just only to check whether we are going in the right way or not. మనం సరైన మార్గంలో వెళ్తున్నామా లేదా అని మనం చూసుకునే దాని కొరకే కొన్ని ప్రశ్నలు వేసుకోవడం మంచిది. And I will just tell 7 questions. I will not explain నేను వివరించను, అయితే 7 ప్రశ్నలు కేవలం చెబుతాను, because it is already 6:10. ఎందుకంటే ఇప్పటికీ 6:10 అయిపోయింది. Question number 1. మొదటి ప్రశ్న, Will it glorify God or not, whatever you are doing? నువ్వు చేసే పని ఏదైనా కావచ్చు, దాని వలన దేవునికి మహిమ కలుగుతుందా లేదా? Because the Lord said, whether you eat or drink, whatever you do it for the glory of God. 1 Corinthians 10:31. ఏం చేద్దాం? మొదటి కొరింథీ 10:31 ప్రభు చెప్పాడు, మీరు తినినను త్రాగినను భోజనం చేసిన పానం చేసిన ప్రతిదీ దేవుని మహిమ కొరకు చేయుడి As అంటే. a matter of fact, we are created for the glory of God. 43:7 of Isaiah. మరొక మాటలు చెప్పాలంటే యెషయా గ్రంథం 43:7 రాయబడింది, మనం సృజించబడిందే దేవుని మహిమ కొరకు. So before doing anything, we have to ask ourselves as a self-check these questions. అందుచేత మనం ఏదైనా చేయడానికి మునుపుగా స్వయం పరీక్షగా ఈ ప్రశ్నలు వేసుకోవాలి. Will it glorify God or not? ఈ విషయం దేవుని మహిమపరుస్తుందా లేదా? And secondly, రెండవది, will it promote or endanger my Christian life? ఇది నా యొక్క క్రైస్తవ జీవితాన్ని అది ఎదుగుదలకు దారితీస్తుందా లేకపోతే ప్రమాదానికి గురి చేస్తుందా? What I am doing, will it take one more step further in my spiritual life or not? నేను చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యము నా ఆత్మీయ జీవితంలో ఒక అడుగు ముందుకేసేదానికి దోహదపడుతుందా లేదా? Peter writes in 2 Peter 3:18. 2 పేతురు 3:18 పేతురు రాస్తాడు, Grow in the grace and knowledge of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయందును జ్ఞానమందును అభివృద్ధి చెందుడి అంటే. So whatever I am doing, is it helping to take me at least one step forward in my spiritual life? అంటే నేను ఏం చేస్తున్నా నా క్రైస్తవ జీవితంలో ఆత్మీయ జీవితంలో ఒక అడుగు ముందుకేసేదానికి అది సహాయపడుతుందా? And the third question, మూడో ప్రశ్న, will it help or hinder a weaker brother? అది ఒక బలహీనమైనటువంటి సహోదరుని నేను చేసేటువంటి పని సహాయపడుతుందా, ఆయన అభ్యంతరపరుస్తుందా? Sometimes by seeing us, some of the weak brethren are further weakened. చూడండి, కొన్నిసార్లు మనం చూసి బలహీనమైనటువంటి సోదరులు కొందరు ఇంకా బలహీనం అయిపోతారు. Suppose some brother is weak, అండ్ ఉదాహరణకు వ్యక్తి ఓ సహోదరుడు బలహీనుడు అనుకోండి, and by seeing your life he must be strengthened. Oh, I also must be like that. నీ జీవితాన్ని చూసి ఆయన ప్రోత్సాహపరచుకొని నేను అలా ఉండాలి అనుకోవాలి. In 1 Corinthians 8th chapter, about this weakening, the other brothers are written from verses 11 to 13. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు మీ తర్వాత చదివితే బలహీనమైన సహోదరుని అభ్యంతరపరచకూడదు అని రాయబడింది అక్కడ. And fourth question, నాలుగో ప్రశ్న, will it prosper or damage my testimony, my witness? నేను చేసేటువంటి పని నా సాక్ష్యాన్ని అది వర్ధిల్లేటట్లుగా చేస్తుందా, నా సాక్ష్యాన్ని పాడు చేస్తుందా? That's why what Paul writes to Corinthians, అందుకనే పౌలు కొరింథీయులకు రాస్తే I ఏమంటాడు? got freedom to do everything, but everything are not expedient unto me. ఆయన అంటాడు, అన్నీ చేయుటకు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ అవి క్షేమాభివృద్ధి కలిగించేవి కావు అంటే. 1 Corinthians 10:23. మొదటి కొరింథీ 10:23. The words what we are speaking, మనం మాట్లాడే మాటలు, and our looks, మనకు చూపులు, and our behavior, మన ప్రవర్తన, and
will it damage my testimony or will it prosper my testimony? అది నా సాక్ష్యాన్ని పాడు చేస్తుందా, నా సాక్ష్యం వర్ధిల్లేటట్లుగా చేస్తుందా? Some people they will comment. కొంతమంది ఇలాగంటుంటారు, వాడు ఎలా చూస్తున్నాడో చూడు. వాడు ఎలా చూస్తున్నాడు చూడు. Yeah, your looks are spoiling your testimony. అంటే మీ చూపులు అవి మీ సాక్ష్యాన్ని పాడు చేస్తున్నాయి. So whatever we are doing, are they prospering our testimony or damaging our testimony? అంచేత మనం ఏం చేస్తున్నప్పటికీ మన సాక్ష్యాన్ని పాడు చేస్తుందా ఈ పని, లేక అది అభివృద్ధి చెందేటట్టు చేస్తుందా? That's why probably God today what he has done, you know. ఆ కారణాన్ని బట్టి దేవుడు ఇది నాలో ఏం చేస్తాడు తెలుసా? ఎవరిని చూడకుండా ఈ రోజు కళ్ళజోడు మర్చిపోయి వచ్చా. I have forgotten space. అందుచేత ఎవరిని చూడకుండా ఈరోజు కళ్ళజోడు మర్చిపోయేటట్లు దేవుడు చేశాడు. Are you implemented in your life? అందుకని మీ జీవితాల్లో మీరు దాన్ని పాటించాలి. And the fifth question, 5వ ప్రశ్న, will it please or grieve the Holy Spirit? దేవుని యొక్క పరిశుద్ధాత్మని ఈ నేను చేసే పని సంతోషపెడుతుందా, దుఃఖపరుస్తుందా? And sixthly, 6వది, will it lead me into God's will or out of God's will? నేను చేసేటువంటి పని దేవుని చిత్తంలోనికి నన్ను నడిపిస్తుందా, దేవుని చిత్తానికి వెలుపలికి తీసుకెళ్తుందా? All verses are there, దీనికి అన్ని వచనాలు ఉన్నాయి, but I am skipping. అయితే త్వరగా చెప్తా ఉన్నాను. చెప్పండి. And seventh question, 7వ ప్రశ్న, will it make the teaching about God attractive? That is Titus 2:10. కనుక దేవునికి సంబంధించినటువంటి ఆ యొక్క బోధ తీతు పత్రిక 2:10 ప్రకారంగా నాకు ఆకర్షణీయంగా, అంటే నాకు సరిగా చేస్తుందని. Titus chapter 2 తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అండి, and verse 10. 10వ వచనము. అలంకరించినట్లు అక్కడ మాట మనం చూసినప్పుడు దేవుని ఉపదేశమును అలంకరించునట్లు. So the teaching of God must be beautified by your behavior. కనుక నీ ప్రవర్తన ద్వారా నీ దేవుని యొక్క చూడండి ఈ యొక్క ఉపదేశము నీకు అలంకరించేటట్లుగా How చేయాలి. beautiful this message is. ఈ వర్తమానం ఎంత చక్కగా ఉంది, How beautiful the words he is speaking. ఆయన మాట్లాడే మాటలు ఎంత చక్కగా How ఉన్నాయి, beautiful the words she is speaking. ఆ మాట్లాడే మాటలు ఎంత బాగున్నాయి. So what you are doing, it must beautify the message of God. అంచేత నువ్వు చేసేటువంటి పని దేవుని ఉపదేశమును అలంకరించాలి. So when we lead such a separated life, అలాంటి ప్రత్యేకమైన జీవితాన్ని జీవించినప్పుడు and the special promise is given to the separated people in the same verses of 2 Corinthians 6 chapter. ఇదే వచనాలు 2 కొరింథీ 6 అధ్యాయంలో ప్రత్యేకమైన ఆశీర్వాదాలు అలాంటి ప్రత్యేకంగా జీవించే వారికి దేవుడు ఇచ్చాడు. I will receive you. నేను మిమ్మును చేర్చుకొందును. Three blessings. ఆ 3 ఆశీర్వాదాలు I will not explain, I will close. నేను వివరించను, ముగించేస్తాను. And I will receive you. నేను మిమ్మును And చేర్చుకొందును. secondly, రెండవది, I will be your father. నేను మీకు తండ్రిగా ఉందును. And thirdly, మూడవది, you will be my sons and daughters. మీరు నాకు కుమారులను కుమార్తెలనై When you ఉందురు. want to lead a separated life, God wants to have a close link with you. నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకమైన జీవితాన్ని జీవించగోరుతావో దేవుడు నీతో సన్నిహితమైనటువంటి బంధం కలిగి ఉండాలనుకుంటాడు. There he says in the beginning, I will be your God and you are my people. అక్కడ అంటాడు ఆరంభములో నేను మీకు దేవుడనై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. God means people will be terrified. దేవుడు అనేసరికి ప్రజలు He భయపడిపోతారు. is a holy God. ఆయన I పరిశుద్ధుడు, cannot approach him. నేను ఆయన దగ్గరికి So వెళ్ళలేను. immediately what God says, అంటే వెంటనే దేవుడు ఏమంటాడు, if you lead a separated life, మీరు ప్రత్యేకంగా జీవిస్తే forget that I am your God. నేను మీ దేవుడు అనేటువంటిది మర్చిపోండి, I am your father. నేను మీకు తండ్రిగా See, ఉంటాను. he want to have close link and very dearly link with us when we lead a separated చూడండి, మన life. ప్రత్యేకమైన జీవితాన్ని జీవించినప్పుడు ఆ సన్నిహితమైన సంబంధాన్ని, ఆ యొక్క దగ్గరగా ఉండే బంధాన్ని కలిగి ఉండగోరుతున్నాడు. If I say God, you will feel fear. దేవుడు అని అంటే మీకు భయం కలగొచ్చు. And if I say Father, you can enjoy the fellowship. నేను తండ్రి అనే మాట అంటే ఆ సహవాసాన్ని మీరు So ఆనందిస్తారు. immediately after telling I will be your God and you are my people, if you lead a separated life, God telling I am your father, you are my sons and daughters. అంచేత దేవుడు నేను నీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారని చెప్పిన తర్వాత వెంటనే అంటాడు మీరు నాకు పరిశుద్ధంగా జీవిస్తే, ప్రత్యేకంగా ఉంటే నేను మీకు తండ్రినై ఉంటాను And అంటాడు. that father is inviting the separated people unto the table this evening. అంచేత ఈ సాయంకాలం ఆ తండ్రి ప్రత్యేకమైనటువంటి ప్రజల్ని ఆ బల దగ్గరికి Oh, ఆహ్వానిస్తున్నాడు. you are separated person, come to my table. ఆయన అంటాడు ప్రత్యేకంగా జీవిస్తున్న వ్యక్తి కనుక రా నా బల దగ్గరికి Yes, I రమ్మంటాడు. want to strengthen you. వచ్చి నన్ను నేను బలపరుస్తానంటాడు. Oh, brothers and sisters, సహోదరి that సహోదరులారా, can be explained very vividly from the life of the prodigal son, but okay, not now. ఆ తప్పిపోయిన కుమారుని యొక్క జీవితంలో నుంచి ఎంత స్పష్టంగా చెప్పొచ్చు, కానీ ఇప్పుడు కాదు. So these special privileges are there for the people who are leading a separated life. ప్రత్యేకమైన జీవితాన్ని జీవించేటువంటి వారి కొరకే ప్రత్యేకమైనటువంటి ఆధిక్యతలు ఉన్నాయి. God is telling, I will receive you, I will be your father and you will be my children. దేవుడు అంటాడు నేను మీకు చేర్చుకుంటాను, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉంటారు, నేను మీకు తండ్రినై ఉంటాను. And that loving father today evening inviting us
to the feast here. ఆ ప్రేమగల తండ్రి ఈరోజు సాయంకాలం ఆ యొక్క విందు యొద్దకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. But the question is, ప్రశ్న are ఏంటంటే, you satisfied with your salvation or are you leading a separated life unto the Lord? మీ జీవితంలో రక్షణ ఉంది చాలే అనుకుంటున్నారా, లేక ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవిస్తున్నారా? That is a very important question. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. So let us examine our lives. అందుకని మన జీవితాలు పరీక్షించుకుందాం. And in any area, if you are not leading a separated life, then set right. The time is there. Today God is giving you the opportunity. Come to the table in a worthy manner, participate. అంటే ఏ విషయంలో అయినా ఎక్కడైనా మీరు తప్పిపోయి ఉంటే, ప్రత్యేకమైన జీవితాన్ని జీవించలేకున్నట్లు అవుతే, సమయం ఉంది, దేవుడు సమయం అవకాశం ఇస్తున్నాడు కనుక మీ జీవితాన్ని సరి చేసుకొని ప్రభు ఆహ్వానిస్తుండగా బలి ఎదుకు వచ్చి యోగ్యంగా పాలు పొందండి. May God help us. దేవుడు మనకు సాయం చేయను గాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.